ఇరాన్లో అల్లర్లతోటి అట్టుడుకుతుంది. 20 రోజులుగా జరుగుతున్న ఆందోళనలకు అమెరికా మద్దతు పలుకుతోంది. అవసరమైతే ఇరాన్పై దాడికి కూడా దిగుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. ఆందోళనలు ఆపొద్దని ఇరాన్ సుప్రీం లీడర్ తలెగ్గే వరకు పోరాటం చేయాలని ఇరాన్ ప్రజలకు కూడా పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఆ దేశంపై దాడికి సిద్ధమయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ పైన ఇరాన్ ప్రత్యక్ష బెదిరింపులకు పాల్పడింది. ఈసారి బుల్లెట్ మిస్ కాదని హెచ్చరించింది. ఇంతవరకు మాటలతోనే బెదిరించిన ఇరాన్ ఇప్పుడు ప్రత్యక్ష దాడి చేస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలో ట్రంప్పై హత్యాయత్నం జరిగింది. ఇందులో ఆయన చెవికి గాయం కూడా అయింది. బుల్లెట్ చెవిని తాకుతూ వెనక్కిపోయింది. అప్పటి ఘటనకు సంబంధించిన ఫోటోను ప్రసారం చేసిన ఇరాన్ టీవీ ఈసారి బుల్లెట్ గురి తప్పదని బెదిరింపుల సందేశాన్ని టెలికాస్ట్ చేసినట్లుగా అంతర్జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. దీంతో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా ఇరాన్ పైన 24 గంటల్లో సైనిక చర్యకు ఉపక్రమించాలని ట్రంప్ ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఖతార్లో ఉన్న తమ కీలక అల్ ఉదైద్ వైమానిక స్థావరంతో పాటు పశ్చిమాసియా వ్యాప్తంగా పలు సైనిక స్థావరాల నుంచి కొంతమంది సిబ్బందిని అమెరికా ఖాళీ చేయించింది. అమెరికా దాని ప్రాంతీయ మిత్రపక్షాలు అల్ ఉదైద్ వైమానిక స్థావరాల్లో తాజాగా గగనతల రక్షణ కార్యకలాపాల సెల్ను కూడా ప్రారంభించాయి. దీంతో ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది. ప్రత్యేక అనుమతితోటి ఉన్న వచ్చేపోయే విమానాలు మాత్రమే తిరగలవని ప్రకటించింది. ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నేతల్ని ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. సీఎం రేవంత్ పర్యటనను అడ్డుకుంటామని బీఆర్ఎస్ హెచ్చరించడంతో ఆ పార్టీ నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. మాజీ మంత్రి జోగు రామన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. కొరాట చెనాక బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేయనున్నారు. సదర్మాటి బ్యారేజ్ను ప్రారంభించనున్నారు. సీఎం పర్యటనను అడ్డుకుంటామనడంతో బీఆర్ఎస్ నేతల ఇళ్ల దగ్గర పోలీసులు మోహరించారు. ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నేతల అరెస్టు, సీఎం రేవంత్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో పర్యటించడం పలు అభివృద్ధి పనులకు ప్రారంభించడానికి వస్తుంది. 12 గంటలకు హైదరాబాద్ నుంచి 10 గంటల నుంచి బయలుదేరి 12 గంటలకు ఆదిలాబాద్ దగ్గర ఉన్న బోరాజ్ వస్తుంటాడు. అక్కడ చెనక కొరట పంప్ హౌస్ ను ప్రారంభిస్తాడు. 12 గంటలకు ప్రారంభించి ఈ చెనక కొరట అనే ఈ ప్రాజెక్టు మహారాష్ట్ర తెలంగాణ ఇద్దరు సంయుక్తంగా నిర్వహించిన ఈ ప్రాజెక్టు ఇది చెనకనేమో తెలంగాణ ఉంటుంది, కొరటనేమో పంప్ హౌస్ మహారాష్ట్ర ఉంటుంది. దీన్ని ప్రారంభించడానికి వస్తున్నారు. అట్లా ఇక 1 గంటకు సదర్మాట్ బ్యారేజ్ వద్ద చేరుకుని అక్కడ నీటిని విడుదల చేస్తారు. 678.50 లక్షల కోట్లతోటి ఇది నిర్మించడం జరిగింది. ఇది గత 30 సంవత్సరాల నుంచి కళగా ఉన్న ఇక్కడ ప్రజలకు ఇది 18,000 ఎకరాల పంట సాగులోకి వస్తుంది. దీంతో 2 జిల్లాలకు ఉపయోగం ఉంటుంది. నిర్మల్ జిల్లా మరియు జగిత్యాల జిల్లాకు ఉపయోగం ఉంటుంది. ఆ తర్వాత 2 గంటలకు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. నిర్మల్లో మినీ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అయితే ఇది అభివృద్ధి మంత్రం ఎన్నికల తంత్రంగా నిర్వహిస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఇది సదర్మాట్ లో ఉన్న పాత సదర్మాట్ ఈ మీద
దీంతో ఈ నిర్మాణం అయితే పాత సదర్మాటు కింద ఉన్న కాలువ నీళ్లు రావని చెప్పేసి బీఆర్ఎస్ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది. ఎందుకంటే ఇది పైన నిర్మించింది కాబట్టి దీనికి రాదు, దీనికి ప్రత్యేకంగా ఒక కాలువ నిర్మించాలి. కాలువ నిర్మించిన తర్వాత ప్రాజెక్ట్ ఓపెన్ చేయాలని చెప్పేసి వాళ్ళ ప్రధాన డిమాండ్. ఎందుకంటే ఈ పాత సదర్మాటు కింద 25,000 ఎకరాల పంట పండుతుంది. ఇది అది వర్షాకాలంలో నీళ్ళు వచ్చినంతో 25,000 ఎకరాలు పండుతుంది. ఇప్పుడు దీనికి ఆనకట్ట కట్టింది కాబట్టి ఆ సదర్మాటుకు నీళ్లు రావు కాబట్టి వెంటనే దాన్ని కట్టాల కాలువ కట్టిన ఓపెన్ చేయాలని ప్రధాన డిమాండ్ చేసిండు. సో డిమాండ్ తో దీన్ని ఎట్లన్నా ఉద్యమం చేస్తారనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులందరి దగ్గర రాత్రి 12 గంటల నుంచే దీన్ని హౌస్ అరెస్ట్ చేసిండ్రు. అయితే ఆదిలాబాద్ అధ్యక్షుడైన మాజీ మంత్రి జోగు రామన్ను రాత్రి 12 గంటలకి వాళ్ళు అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ చేసి అక్కడ ఉంచారు. సో ఇప్పుడు ఇక్కడ అయితే ఇది ప్రధానంగా ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ ఫస్ట్ ప్రారంభించాలంటే ఆదిలాబాద్ జిల్లాను సెంటిమెంట్ గా ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఆయన ఫస్ట్ పిసిసి అధ్యక్షుడిగా ఫస్ట్ భారీ బహిరంగ సభ ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి చేసిండు. ఆ తర్వాత శాసనసభ ఎన్నికల్లో కూడా అక్కడ ఇంద్రవెల్లి నుంచే ముఖ్యమంత్రి శంకర్రావు గురించిండు. ఎంపీకి కూడా ఇంద్రవెల్లి నుంచే ఆదిలాబాద్ జిల్లా నుంచే ప్రారంభించింది. అదే కోవతో ఈ ఆదిలాబాద్ సెంటిమెంట్ తోటి నిర్మల్లో ఇవాళ భారీ బహిరంగ సభ. ఎందుకంటే రేపు ఎల్లుండి 2 రోజులలో మున్సిపల్ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తున్న ఉద్దేశంతో ఇక్కడ నుంచి ప్రారంభించిండు అని చెప్పేసి. అయితే ఈ అభివృద్ధి మంత్రం అని చెప్పేసి కాదు ఎన్నికల సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అయితే మనకు చెప్తున్నారు. శ్రీనివాస్, మాజీ మంత్రి జోగురామన్ని హౌస్ అరెస్ట్ చేశారు. ఇక సీఎం రేవంత్ పర్యటన నేపథ్యంలో వరుసగా ఈ బీఆర్ఎస్ నేత ముందస్తు అరెస్టులపైన బీఆర్ఎస్ లీడర్స్ ఏమంటున్నారు శ్రీనివాస్? బీఆర్ఎస్ లీడర్ ఏమంటారంటే ఇది కేవలం ఎన్నికల కోసమే సభలు వేస్తున్నారు, ఇది ప్రారంభోత్సవం చేస్తున్నారు. హెచ్ఎల్ ఇతను కట్టింది ఏం లేదు. ఇది హెచ్ఎల్ ఇప్పుడు సదర్మాట్ బ్యారేజ్ అనేది 2016లో హరీష్ రావు ప్రారంభించాడు. 500 కోట్ల అంచనాలతో ప్రారంభించిండు. దీన్ని ఇప్పుడు ఇతను దాన్ని చేసిందని ఇతను ఓపెనింగ్ చేస్తామని చెప్పేసి అన్నాడు. అయితే ఇక ప్రధానంగా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఇంకా 10% ఇది ఇప్పుడు ఈ సదర్మాట్ బ్యారేజ్ కట్టేటప్పుడు 1230 ఎకరాల భూమి కోల్పోయారు. 3 గ్రామాల్లో 1230 కోల్పోయారు. వాళ్ళకి ఇంకా నష్టపరిహారం చెల్లించలేదు. ఇంకా పాద సదర్మాట్ కాలువను నిర్మించం అంటే ఎటు ఉపయోగం కూడా చేస్తుంది. దానికి 25,000 ఎకరాల పంట పండించే భూమిని ఖరాబ్ చేస్తుందని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళు అభివృద్ధి కాదు, కేవలం ఎన్నికల కోసం వస్తుందని చెప్పేసి, మున్సిపాలిటీ ఎన్నికల కోసం వస్తుందని చెప్పేసి వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేయడంతో వీళ్ళని ముందస్తు అరెస్ట్ చేసింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సంక్రాంతి అంటే ఒకరోజు జరుపుకునే పండగ కాదు, 3 రోజులు కుటుంబం అంతా కలిసి సంబరంగా చేసుకుంటారు. కొత్త పంట చేతికి వచ్చిన ఆనందంతో రైతులు చేసుకునే పండగ ఇది. సంక్రాంతి సంబరాలు చివరి రోజును కనుమ పండుగ. ఇక భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడింటి దీనికదే ప్రత్యేకత. ఇక ముఖ్యంగా కనుమ పండుగను పశువుల పండుగని చెబుతారు. రైతుల సంతోషానికి మారుపేరైన సంక్రాంతి సంబరాల్లో పశువుల పాత్ర ఎంతో గొప్పది. రైతులు పొలం దున్ని విత్తనాలు నాటి పంట పండించి ఇంటికి చేర్చే వరకు అడుగడుగున పశువుల ప్రాధాన్యత ఎక్కువగానే ఉంటుంది. కేవలం పంట పండించేందుకే కాదు, ఆవులు పాడి రైతులకు మరో ఆదాయ వనరు కూడా. గ్రామంలో పశువులను కుటుంబ సభ్యులు ఒకరిగా చూసుకుంటారు. అలాంటి వాటికి ఏడాదిలో ఒక్కరోజైనా కృతజ్ఞతలు చెప్పడమే కనుమలో అంతర్యం. కనుమ రోజు ఉదయాన్నే పశువులను శుభ్రంగా కడిగి పసుపు బొట్టు పెట్టి కాళ్లకు గజ్జలు కడతారు, మెడలో దండ వేస్తారు, కొమ్ములను కూడా అందంగా అలంకరిస్తారు, రంగురంగుల కాగితాలు రిబ్బన్లు కడతారు, తోకను కూడా అందంగా అలంకరిస్తారు. రైతులకు వ్యవసాయ క్షేత్రంలో పశువులు ఎంతగానో సహాయపడతాయి. అందుకే ఆ సహాయానికి కృతజ్ఞతగా పండిన పంటను తాము మాత్రమే కాకుండా పశువులు పక్షులతో పంచుకుంటారు. అందుకే పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు. ఇక ఆవులు ఎద్దులకు పూజ చేస్తారు, అన్నం పెట్టే పొలానికి నైవేద్యం పెడతారు. కనుమ రోజు రైతులను ఆవులు ఎద్దులతోటి తమకున్న అనుబంధాన్ని చాటుకుంటారు. వాటితో ఆ రోజు ఎలాంటి పని చేయించరు. ఉదయమే పశువులకు స్నానం చేస్తారు, నుదుట పసుపు కుంకుమలతోటి బొట్లు పెట్టి వాటి మెడలో మువ్వుల పట్టీలు కడతారు. ఇక కొమ్ములను కూడా ప్రత్యేకంగా రకరకాల రంగులు వేసి అలంకరిస్తారు. ఆ తర్వాత వాటికి హారతిచ్చి పూజ చేస్తారు.
కొత్త ధాన్యంతో పొంగలు వండి తినిపిస్తారు. మరికొంత పొంగల్ని తమ పొలాల్లో చల్లుతారు. అలా చేయడం వల్ల పాడి పంటలు వృద్ధి చెందుతాయని రైతుల విశ్వాసం. ఈ పండుగ ద్వాపర యుగం నుంచే జరుపుకుంటున్నట్లుగా పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. భగవంతుడికి అవతరించిన శ్రీకృష్ణుడు గోవులను రక్షించడానికి గోవర్ధనగిరిని ఎత్తుతాడు. అలా గోవులు సుఖ సంతోషాలతోటి జీవించడానికి కారణమైన గోవర్ధనగిరిని పూజించేవారు. గోవులకు కనుమ రోజున పూజ చేసేవారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంక్రాంతి మరుసటి రోజున కనుమ పండుగ జరుపుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆర్మీ అధికారులతోటి సీఎం రేవంత్, సిఎస్, డీజీపీ సమావేశమయ్యారు. ఆర్మీ, తెలంగాణ ప్రభుత్వం మధ్య భూ సమస్యల పరిష్కారంపై చర్చించారు. తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిర్యాదు పిటిషన్లపైన స్పీకర్ గడ్డం ప్రసాద్ తుది తీర్పు వెల్లడించారు. కాళ యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డిలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నట్లుగా తీర్పునిచ్చారు. ఫిర్యాదులపైన తగిన ఆధారాలు లేవని స్పీకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. గతంలో 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. తాజాగా మరో 2 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టేశారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాహుల్ గాంధీ నిస్సిగ్గుగా వెనకేసుకొస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని ప్రయాసం చేస్తూ అడుగడున తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. ఫిర్యాంపీ ఎమ్మెల్యేలు కాళ యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డిపైన వేటు వేయాల్సిన స్పీకర్ వ్యవస్థను రాజకీయ ఒత్తిడితోటి భ్రష్టు పట్టించారని విమర్శించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లుగా ఆధారాలు లేవని స్పీకర్ ప్రకటించిన నేపథ్యంలో కేటీఆర్ ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తన దిగజారుడు తరాన్ని మరోసారి చాటి చెప్పిందని మండిపడ్డారు. గతంలోనూ 5 ఫిర్యాంపీ ఎమ్మెల్యేలపైన వేటు పడకుండా అడ్డుపడిన ఆ ప్రజాస్వామిక శక్తులు ఇవాళ కూడా రాజ్యాంగ విలువలకు నిలువున పాతరేశాయని దుజ్జుమెత్తారు. పార్టీ మారినట్టు కళ్ళ ముందు కోటి సాక్ష్యాలు కనిపిస్తున్నా కూడా ఆధారాలు లేవనడం పవిత్రమైన శాసనసభను అవమానించడమేనని ఎద్దువచ్చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగం పైన కాదు, చివరకు అత్యున్నత న్యాయస్థానాలపైన కూడా గౌరవం లేదని మరోసారి తెలిపిందన్నారు కేటీఆర్. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లపైన ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా రాష్ట్రంలోని 10 నగరపాలక సంస్థలు 121 పురపాలక సంఘాలకు పురపాలక శాఖ రిజర్వేషన్లు ఖరారు చేసింది. రిజర్వేషన్ల ఖరారులో పాటించాల్సిన మార్గదర్శకాలను సైతం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలకే అగ్రతాంబూలం దక్కింది. కీలకమైన మున్సిపల్ చైర్పర్సన్, కార్పొరేషన్ మేయర్, వార్డులు, డివిజన్ల రిజర్వేషన్లలో బీసీలకే ఎక్కువ స్థానాలు దక్కాయి. రాష్ట్రంలోని మొత్తం 121 మున్సిపాలిటీల్లో ఏకంగా 38 చైర్పర్సన్ స్థానాలు, ఇక 10 కార్పొరేషన్లో 3 మేయర్ స్థానాలు బీసీ సామాజిక వర్గానికి దక్కడం విశేషం. గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్రంలోని మొత్తం 10 కార్పొరేషన్లో ఎస్సీ ఎస్టీలకు ఒక్కొక్కటి చొప్పున, బీసీలకు 3 కేటాయించారు. ఆన్ రిజర్వ్లో జనరల్కు 1, మహిళలకు 4 నగరాలను ఖరారు చేశారు. 121 పురపాలకల్లో ఎస్టీలకు 5, ఎస్సీలకు 17, బీసీలకు 38 కేటాయించారు. ఆన్ రిజర్వ్డ్లో జనరల్కు 30, మహిళలకు 31 మున్సిపాలిటీలను కేటాయించారు. ఈ నెల 15న రిజర్వ్డ్ స్థానాల్లో వీటిని ఎవరికి కేటాయించాలనేది ఖరారు చేసే అవకాశం ఉన్నట్లుగా పురపాలక శాఖ అధికార వర్గాలు తెలిపాయి.
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ల పరిమితి 50% మించరాదు. ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ విభాగాల్లోని మొత్తం సీట్లలో 50% మహిళలకు కేటాయించాలి. పురపాలక శాఖ సంచాలకుడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియను పర్యవేక్షిస్తారు. ఇక జిల్లా కలెక్టర్ వార్డుల వారి రిజర్వేషన్లు ఖరారు చేసి జిల్లా గెజిట్లో తుది నోటిఫికేషన్ విడుదల చేస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుపతి జిల్లాలోని సీఎం చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారవారిపల్లిలో కుటుంబ సభ్యులతోటి కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రజలందరికీ సీఎం చంద్రబాబు నాయుడు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలిపారు. కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి విజయం సాధించిన సంజీవిని ఆరోగ్య కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లుగా సీఎం వెల్లడించారు. ఈ కార్యక్రమం కింద ముందుగా అనారోగ్య సమస్యలతోటి బాధపడే వారి ఆరోగ్య రికార్డులను, ఆ తర్వాత విద్యార్థులు, సాధారణ ప్రజల ఆరోగ్య వివరాలను నమోదు చేస్తామని వివరించారు. గత ఏడాది తాను ప్రారంభించిన స్వర్ణ నారవారిపల్లి కార్యక్రమం ద్వారా ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. ఇందులో భాగంగా రంగంపేట, కందులవారిపల్లె, చిన్న రామాపురం పంచాయతీలలో పైలట్ ప్రాజెక్టును చేపట్టి ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించామన్నారు. నేను పిలిపించింది ఒకటి P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. దేనికి షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ కుటుంబాలని మార్గదర్శి, ఎవరైతే దత్త తీసుకున్న వాళ్ళు బంగారు కుటుంబాలు, ఈ రెండు అనుసంధానమయ్యి షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ కలిసి పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ మధ్య ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి, ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, టెక్నాలజీ అడ్వాంటేజ్ వచ్చింది. ఈ రెండు వచ్చిన తర్వాత డెమోగ్రఫిక్ డివిడెంట్ వచ్చింది. ఇప్పుడు స్ట్రాంగ్ లీడర్షిప్ ఉండే పరిస్థితికి వచ్చాం. దీంతో ఎక్కడికక్కడ అడ్వాంటేజ్ సంపద సృష్టించడం కంటిన్యూగా జరుగుతూ ఉంది. మనం చూస్తే ప్రపంచంలోనే ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియా. ఇప్పుడు 4వ ప్లేస్లో ఉన్నాం. ఇంకో 1 or 2 years 3rd ప్లేస్కి వస్తాం. అక్కడి నుంచి ఇంకా ముందుకు పోతాం. అదే సమయంలో పబ్లిక్ పాలసీస్ వల్ల బిలియనియర్స్ ఎక్కువ అవుతున్నారు, ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. ఆర్థిక అసమానతలు తగ్గించకపోతే భవిష్యత్తులో ఆ సమాజం ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. డబ్బులు అనేది, సంపద అనేది అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇస్తేనే అది నిజమైన సమాజం అవుతుంది. ఆ యాంగిల్లో మేము పనిచేస్తున్నాం. అందుకే P4 తీసుకొచ్చాం. ఇప్పటికి ఒక 10 లక్షల కుటుంబాల్ని P4 ద్వారా అడాప్ట్ చేసుకున్నాం. ఈ 2026 నేను ఎక్కువ ఫోకస్ పెడతాను. ఇక్కడ కావాల్సిన డబ్బులే కాదు, మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలి. ఇప్పుడు సేమ్ మనీ ఖర్చు పెడతాం, ఒక అతను పెట్టినటువంటి ఖర్చు ప్రొడక్టివిటీ హైయెస్ట్ వస్తుంది. కొంతమంది ఆ సమయంలో నిర్ణయం తీసుకోలేకపోతే అనుకుంటారు. ఒక ఊర్లో 5 ఎకరాల పొలం ఉంటే ఒక ఆయన 5 ఎకరాల పొలం చేస్తాడు, ఇంకొక ఆయన 5 ఎకరాల పొలం చేస్తాడు. ఒక ఆయన చేసిన ఆయన మంచి పంటలు వేస్తాడు, దిగుబడి ఎక్కువ చేస్తాడు, ఖర్చు తక్కువ పెడతాడు. ఇట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. నేను పిలిపించింది ఒకటి P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. దేనికి రాజస్థాన్ రాజధాని జైపూర్లో 78వ సైనిక దినోత్సవ పరేడ్ను అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మోస్, ఆకాశ క్షిపణులు, ధనుష్ ఫిరంగులు, అర్జున్ యుద్ధ ట్యాంకులు, రోబో డాగ్స్, K9 వజ్ర వంటి అధునాతన యుద్ధ వ్యవస్థలు, సాయుధ వాహనాలను ప్రదర్శించారు. పరేడ్లో భాగంగా ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గౌరవ వందనం స్వీకరించారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం తొలి ఆర్మీ డే పరేడ్ కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. जवान इसी के साथ देवी और सज्जनों आपके समक्ष भारतीय सेना की नवगठित भैरव बटालियन, जैसा नाम वैसा काम। जी हां, भगवान शिव के रुद्र रूप को दर्शाती, जैसे भगवान शिव का उग्र रूप अधर्म और दुष्टों का नाश के हाथों में बड़े ही शान और शौर्य से आप सबके सामने गुजरती हुई भैरव बटालियन। भैरव बटालियन के बाद मंच की ओर अग्रसर मिक्स स्काउट बटालियन का दस्ता, जो सेना दिवस परेड में पहली बार भाग ले रहा है। नेतृत्व 5 लद्दाख स्काउट के लेफ्टिनेंट ब्रजेश द्वारा। Perfect harmony of two glorious traditions, led by Subedar Major Kulwant Singh of Sikh Regimental Center and assisted by Subedar Raju Bajantri of Maratha Light Infantry, playing the tune of कदम कदम बढ़ाए जा, खुशी के गीत गाए जा। कदम से कदम मिलाते हुए एकता और देशभक्ति का संदेश हम सभी को सुनाते हुए भैरव बटालियन के वीर जवान। इसी के साथ देवी और सज्जनों आपके समक्ष भारतीय सेना की नवगठित भैरव बटालियन, जैसा नाम वैसा काम। जी हां, भगवान शिव के रुद्र रूप को दर्शाती, जैसे भगवान शिव का उग्र रूप अधर्म और दुष्टों का नाश के हाथों में बड़े ही शान और शौर्य से आप सबके सामने गुजरती हुई भैरव बटालियन। भैरव बटालियन के बाद मंच की ओर अग्रसर